మహిషి అనే రాక్షసిని అయ్యప్ప ఎందుకు చెప్పవలసి వచ్చింది? అసలు అయ్యప్ప ఎవరు? అయ్యప్ప జీవిత చరిత్ర గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రంభ కుమారుడు మహిషాసురుడు. వాడు చాలా క్రూరమైన వ్యక్తి. ఒకరోజు మహిషాసురుడు బ్రహ్మకై ఘోర తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుణ్ణి మెప్పించాడు. అప్పుడు బ్రహ్మ వాని ముందు ప్రత్యక్షమై, ఓ మహిషాసుర, ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, ఓ బ్రహ్మదేవ, ఏ పురుషుడి చేతిలోనూ నాకు మరణం రాకుండా నాకు వరం ఇవ్వండి. ఇలా అంటూనే వెంటనే, ఇక స్త్రీలంటావా, వారి వల్ల నాకేమాత్రం భయం లేదు అని అహంకారంతో పలుకుతాడు. అప్పుడు తలరాత రాసే బ్రహ్మదేవుడు తదాస్తు అంటాడు. అలా వరమిచ్చి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఆ తరువాత మహిషాసురుడు వరగర్వంతో యజ్ఞయాగాలను నాశనం చేస్తాడు. ఋషులను మునులను ఇబ్బంది పెడతాడు. చివరికి స్వర్గంపై దండెత్తి అమరావతిని ఆక్రమించి దేవతల్ని ఎన్నో రకాలుగా హింసించాడు. ఇక దేవతలు ఆ బాధలు తట్టుకోలేక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి మిగతా దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని మొరపెట్టుకుంటారు. అప్పుడు పరమేశ్వరి తన అంశతో, హరిహరుల అంశతో ఇంద్రాది సకల దేవత తపశ్శక్తి ఉపయోగించి చండికాదేవిని సృష్టిస్తారు. చండికాదేవి ఉగ్ర రూపంతో రకరకాల ఆయుధాలను ధరించి అమితమైన కోపంతో మహిషాసురుడిని చంపుటకై వెళ్తుంది. ఈ విషయం తెలుసుకున్న మహిషాసురుడు తన సేనలోని బలవంతులను తీసుకొని చండికాదేవి మీదకి పోరుకు వెళ్లారు. అప్పుడు చండికాదేవి తన ఆయుధాలతో భూమి మీద ఒక్క రాక్షసుడు కూడా లేకుండా నరికి నాట్యమాడింది. రాక్షసులందరూ చనిపోవడాన్ని చూసి మహిషాసురుడు భీకరమైన కోపంతో చండికాదేవిపైకి యుద్ధానికి వచ్చాడు. అమ్మవారి శక్తి ముందు వాని శక్తి సరిపోలేదు. అయినా బ్రహ్మవరం ఉంది కాబట్టి కొద్దిసేపు యుద్ధం చేయగలిగాడు. చివరికి మహిషాసురుడి తలని నేల కానించి నరికేసింది. ఈ కథ ఇంతటితో అయిపోలేదు. మహిషాసురుడి చెల్లి మహిషి ఉంది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఆ దుర్మార్గురాలకి తన అన్న మహిషుని మరణం దేవతలపై పగ రెట్టింపయ్యేలా చేసింది. ఇక మహిషి కూడా బ్రహ్మ కొరకు ఘోర తపస్సు చేసింది. ఆ మహిషి ఎముకలు గూడులా మారిన పట్టుబట్టి బ్రహ్మ కొరకు ఘోర తపస్సు చేసింది. అలా చేయగా ఒకరోజు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమై, ఓ మహిషి, నీ తపస్సుకు నేను సంతోషించాను, ముందు నీ పూర్వరూపం ధరించు అని పలికాడు. వెంటనే మహిషి తన పూర్వరూపానికి మారుతుంది. అప్పుడు బ్రహ్మ మళ్ళీ, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు ఆ రాక్షసి, ప్రభు, ఇంద్రాది దేవతలను గెలవగల బల సంపదలు నాకున్నాయి, అయినా నేను వారిని ఏమి చేయలేదు. కానీ వారు కుతంత్రాలతో నా సోదరుణ్ణి చంపించారు. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. శివకేశవులు నన్ను ఏదో రూపంలో మట్టు పెట్టాలని చూస్తున్నారు. అందుచేత నాకు హరిహరుల చేతిలో మరణించకుండా వరం ఇమ్ము అని ఆ వరం పొందింది. హరిహరులిద్దరి చేతిలో చావు లేకపోవడం వల్ల ఆ వరబలంతో మహిషి ఎన్నో ఘోరమైన పనులను చేస్తూ లోకాలకు ఒక పీడగా మారింది. ఇది ఇట్లా ఉండగా పూర్వకాలంలో భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఆయుధాల అవసరం లేకుండా తన శత్రువులను చంపినట్టు కూడా తెలియకుండా క్షణాల్లో చంపడం ఎలా అని ఆలోచించసాగాడు. అప్పుడు భస్మాసురుడికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే తన శత్రువులను భస్మం చేసి చంపాలి అనే ఉపాయం వేశాడు. ఇక వెంటనే శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఆ భస్మాసురుడు ఆహారం మానేసి నదీ తీరంలో ఉన్న బండరాయిపై ఒంటికాలిపై నిలబడి ఘోరమైన తపస్సు చేశాడు. ఆహారం, నిద్ర ఇలాంటివేవీ లేకుండా తపస్సు చేస్తుంటే ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. ఇక చాలు అనుకొని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు భస్మాసురుడు తన విచిత్రమైన కోరికను చెప్పాడు. ఇక శివుడు, అటువంటి వరం ప్రమాదకరం, ఇంకేదన్నా కోరుకో అని అన్నాడు. కానీ భస్మాసురుడు పట్టు వదలలేదు. చివరికి శివుడికి వరం ఇయ్యక తప్పలేదు. పరమేశ్వరుడు తదాస్తు అన్నాడు. అప్పుడు వెంటనే ఆ దుర్మార్గుడు శివుడితో ఇలా అంటున్నాడు, ఓ శంకర, నాకు వరం ఇవ్వాలా వద్దా అని తడబడుతూనే వరం ఇచ్చావు. నీ మాట నమ్మలేను. నీ నెత్తిపై నా చెయ్యి పెట్టి ఒక్క క్షణంలో నిజం తెలుసుకుంటాను. అలా భస్మాసురుడు అనగానే శివుడు భయంతో పరుగు తీయడం మొదలు పెడతాడు. శివుడిచ్చిన వరం శివుడికే శాపంగా మారింది. ఇది ముందే ఊహించిన శ్రీ మహావిష్ణువు తన మోహిని అవతారంలోకి మారి పరుగు పెడుతూ తరుముతున్న భస్మాసురుని ముందుకు వచ్చాడు. భస్మాసురుడు ముందుకు వచ్చి, ఆగు అని ఆపి, ఇంత అందమైన శరీరానికి ఈ జడలు గడ్డము ఏంటి, పిచ్చివాడిలా అలా పరిగెడుతున్నావేంటి అని రాక్షసుడిని అంటుంది. ఆ మోహిని మాయలో పడిపోయి ఆమె ఎటు వెళ్తే అటే వెళ్తున్నాడు. ఇక మోహిని తకతిమి తకతిమి అన్నట్లు నాట్యం చేస్తే భస్మాసురుడు కూడా అదే విధంగా చేస్తున్నాడు. మోహిని మునిపంటితో కింది పెదవి నొక్కుతుంటే రాక్షసుడు కూడా అలానే చేస్తున్నాడు. ఆ సుందరాంగి తన ఎడమ చేతిని తన తలపై పెట్టుకుంటే భస్మాసురుడు కూడా ఆమె మాయలో పడిపోయి
తన చేయిని తన తలపై పెట్టుకున్నాడు. ఇక అంతే, ఒక పెద్ద ధ్వనితో చూస్తుండగానే మంటలో దహనం అయిపోయాడు భస్మాసురుడు. భస్మాసురుడు కేక విని పరమేశ్వరుడు అక్కడికి వచ్చి మోహినిని చూడసాగాడు. అప్పుడు మోహినికి శివుడికి అంటే హరిహరులకి ఒక బాలుడు జన్మిస్తాడు. ఆ బాలుడే శ్రీ అయ్యప్ప స్వామి. ఆ బాలుడు జన్మ కారణమే మహేషిని సంహరించి ధర్మ సంస్థాపన చేయుట. ఇంతటితో వీడియో అయిపోలేదండి. నెక్స్ట్ వీడియోలో అయ్యప్ప స్వామి మహేష్ని ఎలా సంహరించాడు అనే విషయం తెలుసుకుందాం. ఈ వీడియో అందరికి రీచ్ అవ్వాలంటే అయ్యప్ప దీవెనలు మీ దీవెనలు ఉండాలి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.